ఈ నిమ్స్ ఆసుపత్రిలో మరి ఆ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, 2 మంత్రులు ఉంటారు. వాళ్ళ కుటుంబమేమో పొంగులేటి గారి నియోజకవర్గం కుటుంబం వాళ్ళు ఉండేది, వాళ్ళ ఓటర్లేమో పొంగులేటి గారి నియోజకవర్గం. సంఘటన జరిగిందేమో తుమ్మల గారి నియోజకవర్గం. కానీ మంత్రుల పట్టింపు ఎట్లున్నదంటే, పేదల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత ఎట్లున్నదంటే, ఇగో ఈ మందులు బయట కొనుక్కొచ్చుకోమని రాసింది. ఒక మందులేమో బాలాజీ మెడికల్ స్టోర్ బయట, నిమ్స్ లో డాక్టర్లు బయట కొనుక్కొచ్చుకోమంటే బాలాజీ మెడికల్ స్టోర్ లో మందులు కొనుక్కొస్తే ఇది 3,900 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు బాలాజీ మెడికల్ స్టోర్ లో 2,350 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు ఇది 730 రూపాయల బిల్లు. అంటే ఈ ప్రభుత్వము ఆ చిన్న పాపకు వైద్యం ఇప్పియలేని ప్రభుత్వమా? ఆ పిల్లల్ని కూడా బయట మందులు కొనుక్కొచ్చుకోమంటారా? నిమ్స్ ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి, పేదలకు వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. కానీ అలా ఈ 3 బిల్లులు కనీసం ఇంత సంఘటన జరిగి విషయమంతా బయటకు వస్తే జిల్లా కలెక్టర్కో శిశు సంక్షేమ శాఖకో దాని మంత్రి గారికో ఈ ముఖ్యమంత్రికో జిల్లా మంత్రులకో కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఆ పేషెంట్ బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి, బయట డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వైద్యం కూడా ఇయ్య చేతనైతే లేదు. మేము వస్తే మాత్రం 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి నీటికి, కానీ ఇక పేషెంట్ కు మందులు కొనిచ్చి ఇంత వైద్యం ఇప్పించే తెలివి లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే మేము మాకంటే ముందు పావు గంట ముందు మంత్రి గారు వచ్చిపోయినారు, మేము రాగానే 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఈ పోలీసు వాళ్ళు వచ్చుడు కాదు, చేతనైతే ఆ పాపకు మంచి వైద్యం ఇవ్వండి. ఈ మందులు కొనుక్కొచ్చుకోమని ఏంది బయట? ఆ తల్లి ఏడుస్తుంది, మేము పేదోళ్ళం సార్, పైసలు లేవు సార్. ఎవరో కొంతమంది దాతలు మాకు ఫోన్లో వేస్తామని పైసలు, ఫోన్ పేలో పైసలు వేస్తుంటే దాతలు ఆ పైసలతో మేము ఈ మందులు కొనుక్కొచ్చుకున్నామన్నారు. దాతలు అంటే ఆ విషయం తెలిసి గుండె ద్రవించి బాధపడి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కులమోళ్ళు ఫోన్ పే చేస్తే గా పైసలతో మందులు కొనుక్కొచ్చుకునే పరిస్థితి. అంటే మందులు ఇప్పియడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాదా? ఈ రాష్ట్రంలో మరి స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఏం చేస్తున్నట్టు, వైద్య ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నట్టు, ఆ జిల్లా 3 మంత్రులు ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఒక పసి పాప మీద ఇంత దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు.